నేను శ్లోకం చూడండి. యత్పాద పద్మ మకరంద జుషాం నరాణాం సంసార ఘోర భుజగాన్న భవేత్స్మ భీతి సచ్చిద్ఘనం సకల సౌఖ్య లవాంబురాసిం శ్రీ దక్షిణాభిముఖమూర్తిమజం భజేహం. మానవులందరికీ జనన మరణ సంసార భయం అనేటువంటిది ఉంటుంది. అంటే మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ చావటం. ఈ జీవించినంతకాలం కూడా ఇక్కడ రకరకాలైనటువంటి దుఃఖాలు అనుభవించడం అనేటువంటి భయం ఉంటుంది. ఈ భయం నిజంగా ఉండాలి. ఈ భయం అంతా ఎలాంటిది ఓ భయంకరమైనటువంటి సర్పం లాంటిది. ఈ సర్పం యొక్క కాటు నుంచి తప్పించుకోవాలి అని అంటే మనం పాదపద్మాల యందలి తేనెను జుర్రుకోవాలి. ఎవరి పాదపద్మాల యందలి తేనెను అని అంటే గురువు యొక్క పాదపద్మల యందలి తేనెను. ఎవరా గురువు? సాక్షాత్ భగవంతుడే అయినటువంటి దక్షిణామూర్తే, దక్షిణాభిముఖమూర్తిగా ఇక్కడ ఉన్నాడు. ఎటువంటి వాడు ఆయన? ఆయన సచ్చిదానందమూర్తి. సకల సుఖాలు కూడా తనలో లేశమాత్రంగా ఉన్నటువంటి వాడు, పుట్టుక లేనటువంటి వాడు. అదిగో అటువంటి ఆ గురువుని, ఆ భగవంతుడే అయినటువంటి గురువుని నేను ఆరాధిస్తాను అని ఈ గ్రంథాన్ని రచించినటువంటి సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి స్వాముల వారు ముందుగా గురు ప్రార్థన, దైవ ప్రార్థన చేస్తూ ఈ శ్లోకాన్ని చెప్పారు. ఇలా చెప్పిన తర్వాత మరి మోక్ష స్థితి మనకి కావాలి అని అంటే, ఈ శాశ్వతమైనటువంటి ఆనంద స్థితిని మనం అందుకోవాలంటే, ఈ సంసార భయాన్ని మనం గనక తొలగించుకోవాలి అని అంటే దానికి మనకి మార్గం చూపేటువంటివే ఉపనిషత్తులు. మరైతే ఉపనిషత్తులు ఏమి సూచిస్తూ ఉన్నాయి, మనకి ఏమని చెబుతున్నాయి, ఏం ఆక్రోశించి చెబుతున్నాయి, ఈ ఉపనిషత్తుల యొక్క ప్రయోజనం మనకి ఏమిటి అనే విషయాన్ని గురించి తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. రెండవ శ్లోకం చూడండి. ఏతావదేవ ఖలు పుంభిరవాప్తుమర్హం యచ్చేతసో నిలయనం నిజతత్వబోధే ఆక్రోశనం శృతిశిరాంసి యదర్థమేవ కుర్వంతి యేన హి భవేత్ పురుషః సుఖాబ్ధిః. ఏతావదేవ ఖలు పుంభిరవాప్తుమర్హం యచ్చేతసో నిలయనం నిజతత్వబోధే ఆక్రోశనం శృతిశిరాంసి యదర్థమేవ కుర్వంతి యేన హి భవేత్ పురుషః సుఖాబ్ధిః. ఏనహి దేనివల్ల పురుషః మానవుడు సుఖాబ్ది భవేత్ సుఖ సముద్రుడవుతున్నాడు. దేనివల్ల మానవుడు అనంతమైనటువంటి సుఖం, ఆ అనంతమైనటువంటి ఆనందం, ఆ ఆనంద సాగరుడవుతున్నాడో, శృతి శిరాంసి శృతులకి శిరస్సులను తగినటువంటి, వేదాలకి శిరస్సులను తగినటువంటి ఈ ఉపనిషత్తులు యదర్థం ఏవా దేనిని గురించి ఆక్రోశనం కుర్వంతి ఆక్రోశించి చెబుతున్నాయో, దేనిని గురించి ఈ ఉపనిషత్తులన్నీ కూడా ఆక్రోశించి చెబుతూ ఉన్నాయో అటువంటి మోక్షాన్ని, అంటే ఈ ఉపనిషత్తులన్నీ కూడా చెప్పేది మోక్షాన్ని గురించి, మోక్షాన్ని పొందేటువంటి విధానాన్ని గురించి. మోక్షం అంటే ఏమిటో, ఆ మోక్షాన్ని పొందడం ఏమిటో, ఎలాగనో ఆ విషయాన్ని ఈ ఉపనిషత్తులు చెబుతూ ఉంటాయి. మానవుడు ఈ మోక్షం వల్లనే సుఖ సముద్రుడవుతాడు.
కాబట్టి అటువంటి మోక్షాన్ని ఎలా పొందుతాం? నిజతత్వబోధే, తన యొక్క నిజస్వరూపాన్ని, తన యొక్క సస్వరూపాన్ని తెలుసుకోవటం అనేటువంటి జ్ఞానం ద్వారా మాత్రమే చేతసహ నిలయనం యత్, మనస్సుని నాశనం చేసుకొని, మనస్సుని లేకుండా చేసుకొని పొందాలి. కాబట్టి మోక్షాన్ని ఎలా పొందాలండి అని అంటే మనోనాశనం ద్వారా తన స్వస్వరూపాన్ని తెలుసుకొని పొందాలి. తన స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి ప్రతి వ్యక్తి కూడా. తన స్వరూపం పరమాత్మ స్వరూపమే, ఆ విషయం మనకి తెలియదు, అది తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. కాబట్టి మన యొక్క యథార్థ స్వరూపం ఏమిటో అలా తెలుసుకుంటేనే మనం ఆ మోక్ష సామ్రాజ్యాన్ని అందుకోగలుగుతాం. అయితే మరి ఎలా మన స్వస్వరూపంలో మనం నిలవగలుగుతామండి? మనోనాశనం జరిగితే. కాబట్టి మనోనాశనం జరిగితే స్వస్వరూపంలో నిలుస్తాం, స్వస్వరూపంలో నిలిస్తే మనోనాశనం జరుగుద్ది. ఈ రెండు కూడా ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. అందుకనే మనోనాశనము జరగాలి, అలాగనే మన స్వస్వరూపాన్ని దర్శించాలి. ఇట్లా పొందాలి. ఏతావత్ ఏవ ఖలు, ఇదిగో ఇంతవరకే పుంభి మానవుడు అవాప్తుం అర్హం, చేయటానికి అర్హుడు. అంటే అర్థం ఏంటంటే ఇదే నువ్వు సాధించాల్సింది. అంటే మానవ జన్మ వచ్చిన తర్వాత నువ్వు సాధించాల్సింది ఇదే. దేనివల్ల మానవుడు సుఖ సముద్రుడు అవుతున్నాడు, దేని గురించి ఉపనిషత్తులు ఆక్రోశించి చెబుతూ ఉన్నాయో అదిగో అటువంటి మోక్షాన్ని తన స్వస్వరూప జ్ఞానంతో మనస్సుని నశింపజేసుకొని పొందాలి. ఇదే మానవుడికి ఉన్నటువంటి ఒకే ఒక్క లక్ష్యం. మానవుడు చేయవలసినటువంటి పని ఇదే. కాబట్టి జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ శ్లోకంలో చెప్పినటువంటి విషయాలు ఏమిటి? ఈ లోకంలో మానవుడు కోరుకునేది ఏమిటి? శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కోరుకుంటాడు, అనంతమైనటువంటి ఆనందాన్ని, శాశ్వత ఆనందాన్ని కోరుకుంటూ ఉంటాడు. ఎలా వస్తుంది ఆ శాశ్వత ఆనందం? అది మోక్షం ద్వారానే వస్తుంది. మరైతే మోక్షాన్ని గురించి చెప్పేది ఎవరు? శృతి శిరస్సులు అంటే ఉపనిషత్తులు. శృతులకి తలకాయలు లాంటివి ఉపనిషత్తులు. అదిగో అవి చెబుతూ ఉన్నాయి. ఎలా చెబుతున్నాయి? ఆక్రోశించి చెబుతున్నాయి. దేన్ని? మోక్షాన్ని గురించి చెబుతున్నాయి. మరైతే ఎలా పొందాలండి ఆ మోక్షాన్ని? మనస్సుని నశింపజేసుకోవటం ద్వారా పొందాలి. మరి మనస్సుని ఎలా నశింపజేసుకుంటామండి? నీవెవరో నీవు తెలుసుకోవటం ద్వారా, తానెవరో తాను తెలుసుకోవటం ద్వారా మనస్సును నశింపజేసుకోవాలి. మరి మానవుడిగా జన్మించినటువంటి వాడు చేయవలసినటువంటి పురుషార్థం, ముఖ్యమైనటువంటి పురుషార్థం ఏమిటి? ఇదే. అంటే మోక్షాన్ని పొందటమే. ఇవి ఈ శ్లోకంలో మనకి చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా, ప్రతి మానవుడు కూడా, తెలివిగలవాడైనా తెలివి తక్కువవాడైనా, ఉన్నవాడైనా లేనివాడైనా, ఆడైనా మగైనా, ఎవరైనా సరే కోరుకునేది ఏమిటి అని అంటే ఆనందం, సుఖం. ఇదే కావాలి. ప్రతివాడు కూడా ఆనందాన్ని పొందాలనుకుంటాడు, సుఖాన్ని పొందాలనుకుంటాడు. అయితే దుఃఖం లేకుండా ఉండాలి అనుకుంటాడు. అంటే దుఃఖం లేనటువంటి సుఖం కావాలనుకుంటాడు. అప్పుడప్పుడు దుఃఖం, అప్పుడప్పుడు సుఖం కాదు. ఎప్పుడు దుఃఖం అనేటువంటిది లేకుండా ఎల్లప్పుడూ కూడా సుఖంగా ఉండాలనే కోరుకుంటా ఉంటాడు. ఆ దుఃఖం లేనటువంటి ఆనందమే నిజమైనటువంటి ఆనందం, నిజమైనటువంటి సుఖం. దానిని సాధించడానికే పురుషార్థాలంటూ మనకున్నాయి మానవుడికి. ఏమిటా పురుషార్థాలంటే? చతుర్వేద పురుషార్థాలు అంటారు. 4. వాటినే ధర్మ, అర్థ, కామ, మోక్ష అనేటువంటివి. నిజంగా ఈ 4 పురుషార్థాల గురించి తెలుసుకోవాలి అని అంటే ఈ లోకంలో మనకి ఒకే ఒక్క గ్రంథం ఉంది, అదే మహాభారతం. అందుకనే మహాభారతంలో 2 సందర్భాల్లో ఒకే శ్లోకాన్ని చెప్పడం జరిగింది, ఒక్క అక్షరం మార్పు లేకుండా. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ యది హాస్తి తదన్యత్ర ఎన్నే హాస్తి నతత్వచిత్ అని. అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేటువంటి 4 పురుషార్థాలకి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి విషయాలు కూడా యది హాస్తి తదన్యత్ర, ఇందులో ఉన్నాయే ఇంకా ఏ గ్రంథంలోనైనా ఉన్నాయి.
ఎన్నే ఆస్తి నా తత్వచిత్. ఇందులో లేనటువంటివి ఇంకెక్కడ లేవు. అంటే ఈ 4 పురుషార్థాలకి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి విషయాలు ఈ మహాభారత గ్రంథంలో మాత్రమే ఉన్నాయి. మిగిలినటువంటి వాటిలో అక్కడోటి ఉండొచ్చు. ఇందులో ఉన్నాయే ఇంకెక్కడైనా ఉన్నాయి, ఇందులో లేనివి ఇంకెక్కడా లేవు అని ఈ 4 పురుషార్థాల గురించి అక్కడ చక్కగా చెప్పడం జరిగింది. కనుక ఈ ధర్మ, అర్థ, కామ, మోక్ష అనేటువంటి 4 పురుషార్థాలు మానవుడు సాధించాల్సింది. లోకంలో ప్రతి మానవుడు కూడా పుట్టిన తర్వాత పోబోయేటప్పటికి ఎప్పుడో ఒకప్పుడు ఈ మాట అనుకుంటాడు, అసలు నేను ఎందుకు పుట్టాను, నేనేం చేస్తున్నాను, నేనేం చేయాలి, అసలు మానవ జీవితం పరమార్థం ఏమిటి, అసలు ఇందుకేనా నేను పుట్టింది అనేటువంటి ఆలోచన వస్తుంది. ఒకటి వ్యాపారం చేస్తాడనుకోండి, చాలా కాలం చేసిన తర్వాత వాడికి అనిపిస్తుంది ఇందుకేనా నేను పుట్టింది అని. అంటే అలా అనిపించాలి, అలా అనిపిస్తేనే వాడు ఉన్నతమైనటువంటి శిఖరాలు అందుకుంటాడు. అలా అనిపించకుండా అందులో కూరుకుపోయినటువంటి వాడు ఇంకా కూరుకుపోతాడు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా నేను ఏం చేయాలి అనేటువంటి ఆలోచన వస్తే దాన్నే పురుషార్థం అన్నారు. ఆ పురుషార్థమే ధర్మ, అర్థ, కామ, మోక్షం. చూడండి, లోకంలో చాలామంది ఏం కర్మ, అందరూ కూడా దాదాపుగా అందరూ కూడా తమకు కావలసినటువంటి సుఖం కోసం, ఆనందం కోసం అర్ధకామాలు అనేటువంటి పురుషార్థాలని సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అర్థం అంటే డబ్బు సంపాదించడం, కామం అంటే కోరికలు తీర్చుకోవటం. కాబట్టి డబ్బు సంపాదించుకోవటము, కోరికలు తీర్చుకోవటము, ఈ రెండే లోకంలో అందరికీ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కోరిక, ప్రధానమైనటువంటి పురుషార్థం ఇదే అనుకుంటారు. అనుకొని దానికోసమే నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంత డబ్బు సంపాదిస్తే అంత సుఖం వస్తుందని, ఎన్ని కోరికలు తీర్చుకుంటూ ఉంటే అంత సుఖంగా ఉంటుందని భావిస్తూ ఉంటారు. అందుకే పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా ఇక రెండవ పని లేకుండా ఈ డబ్బు కోసం, సంపదల కోసం ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా పనిచేస్తూ ఉంటారు. మొన్న మనం వెళ్ళాం గొలగముడి, అక్కడ వెంకయ్య స్వామి. ఆయన అప్పుడప్పుడు ఆయన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళతో ఏవేవో మాట్లాడుతుంటాడు. అవన్నీ పిచ్చి మాటలుగా ఉంటాయి. కానీ వాటి యొక్క అర్థం తెలుసుకోగలిగితే మాత్రం ఎంతో అంతరార్థంతో కూడుకొని ఉంటాయి. ఎవరన్నా ఏదన్నా మాట్లాడుతుంటే అప్పుడప్పుడు అంటాడు, ఎందుకు వచ్చినట్టయ్యా పిడకలు ఏర్పడటానికే అంటాడు. మామూలుగా చూస్తే ఏమిటనంటే దాంట్లో ఏముంది, పిడకలు ఏర్పడటం అని అంటే ఏందలే పిచ్చాయని వాగుతున్నాడు అనుకుంటాడు. అంటే ఎందుకు వచ్చినట్టయ్యా పిడకలు ఏర్పడటానికా అని అంటుంటే, పిడకలు ఏర్పడటం అంటే ఏంటంటే ఈ డబ్బు సంపాదించుకోవటం. ఈ డబ్బు సంపాదించుకొని చివరికి ఏంటంటే చావటానికి పిడకలు కావాలి కదా, తగలబెట్టడానికి, అదిగో దానికే కదా, అంటే చివరికి అదే కదా నీకు అనేటువంటి ఉద్దేశంతో ఆయన చెప్తాడు. దీన్నే షిరిడి సాయిబాబా కూడా ఈ మాటనే చక్కగా తెలియజేస్తూ ఉంటాడు. అయ్యా, గురువుని వెతుక్కోవటానికి వచ్చి డబ్బును వెతుక్కుంటున్నావా అని అంటాడు. నువ్వు వచ్చింది ఈ లోకంలోకి వచ్చింది గురువుని వెతుక్కోవటానికైతే ఆ సంగతి మర్చిపోయి డబ్బును వెతుక్కోవడానికి పనిచేస్తున్నావు, ఆ డబ్బును సంపాదించడమే జీవితం చేయమనుకుంటున్నావు అని ఆ షిరిడి సాయిబాబా కూడా అంటూ ఉంటారు. అయితే ఇలా డబ్బుని బాగా సంపాదించినటువంటి వాళ్ళు కానీ, అన్ని కోరికలు తీర్చుకున్నటువంటి వాళ్ళు, తీర్చుకున్నటువంటి వాళ్ళు కానీ ఏ దుఃఖము లేకుండా సుఖంగా జీవించగలుగుతున్నారా? ఎప్పుడు సుఖంగానే ఉండగలము అనేటువంటి భరోసాతో ఉంటున్నారా? నాకే కష్టం రాదు, నాకే దుఃఖం రాదు, నేను హాయిగా ఆనందంగా ఉండగలుగుతాను. ఎందుకనంటే నాకు 100 కోట్లు 1000 కోట్ల ఆస్తుంది, కాబట్టి ఏది కావాలంటే కొనుక్కోగలుగుతాను, కనుక నాకెందుకు కష్టం వస్తుంది అని ఒక భరోసాతోటి ఉంటున్నారా వాళ్ళు? లేదు. ఎందుకంటే వాళ్ళు కోరినటువంటి కోరికలు కూడా నెరవేరినప్పుడు, కోరినంతగా నెరవేరినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, ముసలితనం వచ్చినప్పుడు, అనుకూలంగా లేనటువంటి భార్యాబిడ్డల వలన, నమ్మినటువంటి వాళ్ళు నెత్తిన చేతులు పెట్టినప్పుడు, లేదా కోర్టు కేసుల వలనో, అధికారుల వలనో,
ఆత్మీయులు దూరం కావటం వల్ల వచ్చేటువంటి వియోగం వలనో ఏదో ఒక రకమైనటువంటి దుఃఖంతో ఎప్పుడూ కూడా ఏవేవో సమస్యలతో ఆందోళనలతో బాధగా భయంగా విచారంగా విషాదంగా ఉంటారు. ఎంత డబ్బున్నా సరే ఎన్ని సంపదలున్నా సరే ఇది మాత్రం తప్పదు. అంటే మానవుడు తాను కోరుకునేటువంటి దుఃఖరహితమైనటువంటి శాశ్వత ఆనందాన్ని వందల కోట్ల వేల కోట్ల ధనం సంపాదించినటువంటి వాళ్ళు కూడా పొందలేకపోతున్నారు అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. ఈ ధర్మ అర్థ కామ మోక్షాలు అనేటువంటి వాటిలో మధ్యలో ఉన్నటువంటి ఆ అర్ధకామాల కోసమే ప్రయత్నించేటువంటి వాడు ఇదిగో వాడి పరిస్థితి. ఇక మరికొంతమంది ఎంత డబ్బు సంపాదించినా ఎన్ని కోరికలు తీర్చుకున్నా ఏం ప్రయోజనం అండి, మనం తీసుకెళ్లేది ఏమి లేదు కదా, అందుకని మనం ధర్మబద్ధంగా నడవాలి, ధర్మబద్ధంగానే డబ్బు సంపాదించాలి, ధర్మబద్ధంగానే కోరికలు తీర్చుకోవాలి అనేటువంటి భావనతో వాళ్ళు ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ సుఖశాంతులు అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు ధర్మానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే ఎంత ధర్మబద్ధంగా జీవించినా మరి వాళ్ళకు కూడా ఏమి కష్టాలు రావండి అని అంటే ప్రారంధవశాత్తు వాళ్ళకు కూడా రావాల్సినటువంటి కష్ట నష్టాలు వస్తూనే ఉంటాయి. వాళ్ళకి ముసలితనం వస్తుంది, వాళ్ళకి వ్యాధులు వస్తూ ఉంటాయి, వాళ్ళకి ఆత్మీయుల వియోగం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇలా ఎన్నో దుఃఖాలు ఉంటూనే ఉంటాయి. అయినప్పటికీ ఈ ధర్మబద్ధంగా నడిచినందువల్ల అతడికి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానం అంటే ఆత్మస్థానానికి పరమాత్మ స్థానానికి చేరుకునేటువంటి అవకాశం కలుగుతుంది. అంటే అర్ధకామాలు తీర్చుకుంటున్నప్పటికీ ధర్మాన్ని కనుక తప్పకుండా ఉన్నట్లయితే అతడు మోక్షానికి అర్హుడవుతాడు. ఇక బహు అరుదుగా అంటే చాలా వేళ్ల మీద లెక్కించినట్టుగా ఎక్కడో ఒక్కళ్ళు ఏ ఒక్కళ్ళు మోక్షం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అర్ధకామాలు ధర్మం తర్వాత ఇప్పుడు మోక్షం. ఎందుకంటే మోక్షం ద్వారానే శాశ్వతమైనటువంటి ఆనందం లభిస్తుందని తెలుసుకున్నటువంటి వాళ్ళు నిజంగా మోక్ష సాధన కోసమే ఈ మానవ జన్మ వచ్చింది అని తెలుసుకున్నటువంటి వారు ఎలాగైనా సరే నేను జీవించి ఉన్నంతలో జీవించి ఉన్న వరకు తీవ్రమైనటువంటి తపనతో ఈ మోక్షాన్ని పొందటం కోసం ప్రయత్నం చేయాలి, అలా మోక్ష సాధన కోసమే నా ఈ మానవ జన్మను వినియోగించి సార్థకం చేసుకోవాలి అని అనుకుంటారు. అలా అనుకొని వాళ్ళు ఈ మోక్షం కోసమని నిరంతరము కూడా గురు శుశ్రూష శాస్త్రశ్రవణం మనన నిధిధ్యాసనలు సాధనలు అన్నీ కూడా చేస్తూ ఉంటారు. అయితే మళ్ళీ ఇక్కడ మనం కనుక క్వశ్చన్ వేసుకుంటే మోక్షం కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకు కూడా దుఃఖాలు రావా అని అంటే వాళ్ళకి దుఃఖాలు వస్తూనే ఉంటాయి, వాళ్ళకి ముసలితనం వస్తూనే ఉంటుంది, జబ్బులు వస్తూనే ఉంటాయి, వాళ్ళకి ఆత్మీయులు దూరం అవుతూనే ఉంటారు. ఈ రకమైనటువంటి దుఃఖాలన్నీ కూడా ప్రారంధవశాత్తు వాళ్ళకు కూడా వస్తూనే ఉంటాయి. అయితే మోక్షాన్ని పొందిన తర్వాత ఏమిటండి పరిస్థితి? మోక్షాన్ని పొందిన తర్వాత తన యథార్థ స్వరూపం ఏమిటో తెలుసుకున్న తర్వాత తమను తాము దేహంగా భావించిన వాళ్ళు తమని ఆత్మగా భావిస్తారు. ఎందుకనంటే సామాన్యుడైనటువంటి వాడు తనను తాను దేహంగా భావిస్తుంటాడు, భ్రమపడుతూ ఉంటాడు. నేను ఆత్మను అని తెలుసుకొని ఆత్మగా పరమాత్మగా ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళే ఈ మోక్షాన్ని అందుకున్నటువంటి వాళ్ళు ఎల్లప్పుడూ కూడా తమను తాము ఆత్మగానే భావిస్తారు కానీ ఈ దేహంగా భావించారు. అలా ఉండటం వల్ల వ్యాధులు కానీ ముసలితనం కానీ వియోగ దుఃఖాలు కానీ సుఖాలు కానీ దుఃఖాలు కానీ ఇవన్నీ కూడా ఈ దేహానికి మనస్సుకే కానీ నాకు కాదు అనేటువంటి భావంలో ఉంటారు కనుక వాళ్ళకి దుఃఖాలు లేవు. అంటే ఆత్మానుభూతి పొందినటువంటి వాళ్ళకి మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళకి ఎల్లప్పుడూ నేను ఆత్మను అనేటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి వాడికి నేను ఆత్మను అనుకున్నటువంటి వాడికి ఆత్మకి ఏ రకమైనటువంటి వ్యాధులు రావు, ఆత్మకి ఏ రకమైనటువంటి కోరికలు లేవు, ఆత్మ ఏది సంపాదించుకోవాల్సిన పనిలే, ఆత్మ ఏది పొందాల్సిన పనిలే, ఆత్మ ఏది పోగొట్టుకోవాల్సిన పనిలే, అందుకని ఆత్మ ఏది బాధపడాల్సిన పనిలే, దానికి పుట్టుక లేదు చావు లేదు,
అందుకని దేనికి ఏడవలసినటువంటి పని లేదు. సుఖ దుఃఖాలన్నీ మనస్సుకి గనక, నేను మనస్సుని కాదు నేను ఆత్మని అని అనుకుంటున్నాడు గనక, అనుకోవటం కాదు అలా ఉంటున్నాడు గనక అప్పుడు సుఖ దుఃఖాలు కూడా అతనికి లేవు. మరి తాను ఎవరిని, తాను నిర్మలమైనటువంటి, నిశ్చలమైనటువంటి, నిత్యమైనటువంటి, ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మను అని గ్రహించి ఆ ఆత్మగానే ఉండిపోతాడు గనక ఇక ఏ రకమైనటువంటి దుఃఖాలు అతన్ని అంటాం. పరిపూర్ణమైనటువంటి బ్రహ్మానంద సాగరంలో ఓలలాడుతూ ఉంటాడు. కాబట్టి మోక్షం వలనే మానవుడు సుఖ సముద్రుడవుతాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. అదే మనకి ఇక్కడ చెప్పినటువంటి మాట. దేనివల్ల మానవుడు సుఖ సముద్రుడవుతాడు అని, దేనివల్ల అవుతాడంటే మోక్షం వల్లనే మానవుడు సుఖ సముద్రుడవుతాడు. ఒక వ్యక్తి తాను దేహాన్ని కాదని, మనస్సును కాదని, తాను ఆనంద స్వరూప ఆత్మను అని గ్రహించి అటువంటి ఆత్మగా ఉండిపోయినట్లయితే అతనికి శాశ్వతమైనటువంటి ఆనందమే తప్ప ఇక ఏ రకమైనటువంటి వికారాలు అతనికి ఉండవు. అయితే ఇటువంటి మోక్షాన్ని పొందాలి, నిజమే, శాశ్వతమైనటువంటి ఆనందం, దుఃఖం లేనటువంటి ఆనందం, అనంతమైనటువంటి అఖండమైనటువంటి ఆనందం, దీనికంటే ఇంకా నాకేం కావాలి? అసలు దీనికోసమే మానవ జన్మ వచ్చింది, దాన్ని సాధించడం కోసమే వచ్చింది, బాగానే ఉంది. మరైతే ఈ మోక్షాన్ని పొందటానికి ఉపాయం ఏమిటి? ఎవరు చెప్తారు? ఈ మోక్షాన్ని పొందేటువంటి విధానాన్ని ఎవరు చెప్తారు? ఆ విషయాన్ని మనకి ఈ శ్లోకంలో చెప్పారు. శృతి శిరాంసి ఆక్రోశనం కుర్వంతి. శృతి శిరాంశి, శృతులంటే వేదాలు, శిర అంటే తలకాయలు, వేదాలకి తలకాయ అయినటువంటివి అవి చెబుతాయంట. వేదాలకి తలకాయ ఏమిటంటే ఉపనిషత్తులు. ఎందుకని? ప్రతి వేదంలో 4 భాగాలు ఉంటాయి, సంహితాలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తు చివరిది కదా తలకాయ, మొట్టమొదటిది కాళ్ళు. కాబట్టి ఆ తలకాయ శృతి శిరస్సులు అయినటువంటి ఆ ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో అదిగో అవి తెలియజేస్తాయి. ఎలా తెలియజేస్తున్నాయంటే ఆక్రోశనం కుర్వంతి, ఆక్రోశించి చెబుతూ ఉంటాయి. ఎంతో బాగా ఆక్రోశించి వినండి వినండి, అనవసరంగా ఎందుకు చెడిపోతారు వినండి అని మళ్ళీ 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 మనం వినకపోయినా అవి మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉంటాయి. అందుకని ఆక్రోశించి చెబుతూ ఉంటాయి అని అంటున్నారు. శృతులంటే వేదాలు, మనకు 4 వేదాలు ఉన్నాయి. ప్రతి వేదంలో కూడా ఈ సంహిత అంటే మంత్రభాగం, రెండవది బ్రాహ్మణాలు అంటే పూజా పునస్కారాలు, యజ్ఞయాగాదుల గురించి చెప్పేవి, మూడో భాగమైనటువంటిది ఆరణ్యకాలు, అది ఉపాసన, నాలుగవదైనటువంటిది ఉపనిషత్తులు, పరమాత్మ తత్వాన్ని చెప్పేటువంటివి. కాబట్టి ఈ నాలుగవదైనటువంటి ఉపనిషత్తులే శృతులకి శిరస్సులు, శృతులకి తలకాయలు. మానవుడికి శిరస్సు ఎంత ముఖ్యమైనటువంటిదో వేదాలకు శిరస్సులు కూడా అంత ముఖ్యమైనటువంటివి. తలకాయలైనటువంటి మనిషి చూడలేడు, వినలేడు, రుచి చూడలేడు, మాట్లాడలేడు, వాసన చూడలేడు, ఏమైనా చేస్తారా? ఇవన్నీ తలకాయలోనే, తలకాయ భాగంలోనే ఉండేది. చూచేవి, వినేవి, వాసన చూచేవి, రుచి చూచేవి, మాట్లాడేవి అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. కానీ తలకాయలైనటువంటి మా మనిషి ఇక ఎందుకు పనికిరాడు. మరి తలకాయలైనటువంటి వాడు అసలు లేని వారి కిందే లెక్క. అందుకని అప్పుడప్పుడు ఒకళ్ళు ఏమంటారంటే మన వాళ్ళు, రే నీకు అసలు తలకాయ ఉందా అని అంటారు. అంటే వీడికి కనపడతల్లా వాడి తలకాయ ఉంది లేని, ఇంతలా తలకాయ కనపడతానే ఉంది, అయినా సరే నీకు తలకాయ లేదని అంటాడేంటి అంటే అర్థం ఏంటంటే తలకాయ అంటే ఉంది కానీ దాంట్లో ఏమి లేదు, సరికేమి లేదు, ఆ బుర్ర ఏమి లేదు, చూడాల్సిందాన్ని చూడలేడు, వినాల్సిందాన్ని వినలేడు. అదిగో అలాంటి వాడు అనమాట. కళ్ళున్నాయి కానీ ఏం చూడాలో చూడ్డు, చెవులున్నాయి దేన్ని వినాలో దాన్ని వినడు, ముక్కుంది దేని వాసన చూడాలో దాన్ని వాసన చూడడు, నాలుగుంది దేని రుచి చూడాలో దాన్ని రుచి చూడడు, నోరుంది దేన్ని మాట్లాడాలో దాన్ని మాట్లాడు, మాట్లాడకూడని దాన్ని మాట్లాడతాడు, మాట్లాడవలసిన దాన్ని మాట్లాడు. కాబట్టి అందుకని నీకు తలకాయ ఉందా అని అంటారు. ఇవన్నీ ఉన్నా కూడా లేనట్టు అనేటువంటి అర్థంతో. తలకాయ లేకపోతే ఎవరైనా గుర్తించగలుగుతారా వాడిని? ఎందుకంటే అన్ని మొండ్యాలు ఒక రకంగానే ఉంటాయి. కానీ తలకాయని బట్టే వీడు ఫలానా వాడు, వీళ్ళు ఫలానా వాడని గుర్తించగలుగుతారు. అందువల్ల మనిషికి తలకాయ చాలా ముఖ్యం. మనిషికి తలకాయ ఎంత ముఖ్యమో వేదాలకు కూడా తలకాయ వంటివి ఉపనిషత్తులు
అంతే ముఖ్యమైనటువంటివి. అటువంటి ఉపనిషత్తులు మోక్షాన్ని గురించి, ఆ మోక్షాన్ని పొందేటువంటి ఉపాయాన్ని గురించి, దానికి చేయవలసినటువంటి సాధనల గురించి నొక్కి చెబుతున్నాయి. అంతేకాదు ఆక్రోశించి మరీ చెబుతున్నాయి. ఎందుకు ఈ మానవులకి ఆక్రోశించి చెప్పడం అని అంటే, ఈ మానవ జన్మ మోక్షం పొందడానికే వచ్చింది. కానీ ఏ మానవుడు కూడా నేను జన్మించింది మోక్షం పొందడం కోసమే అనేటువంటి విషయం గుర్తించడు. నేను ఎందుకు వచ్చాను అని అంటే, ఏదో వ్యాపారం చేయటానికి, ఉద్యోగం చేయటానికి, చదువుకోవటానికి, లేకపోతే అది చేయటానికి, ఇది చేయటానికి, అదిగో డబ్బు సంపాదించడానికి, హాయిగా ఆనందంగా ఉండటానికి, ఇల్లు వాకిళ్ళు కట్టించుకోవటానికి, పెళ్లి చేసుకోవడానికి ఎందుకు వచ్చాను అనుకుంటాడు. అంతే తప్ప మళ్ళీ జన్మ లేకుండా చేసుకొని మోక్షాన్ని పొంది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందటం కోసమే నాకు ఈ మానవ జన్మ వచ్చింది, ఈ మానవ జన్మ అపురూపమైనటువంటి దుర్లభమైనటువంటిది, ఇటువంటి దుర్లభమైనటువంటి అపురూపమైనటువంటి మానవ జన్మను పొందిన తర్వాత ఈ జన్మని మోక్షాన్ని పొందడానికి కనుక ఉపయోగించుకోకపోతే దీన్ని కాస్త నేను వ్యర్థం చేసుకున్నట్టే అనేటువంటి విషయం తెలియదు మానవుడికి. అందుకే ఈ మానవుడికి నిరంతరము కూడా ఈ శృతులు అంటే ఈ ఉపనిషత్తులు, ఈ శృతి శిరస్సులైనటువంటి ఉపనిషత్తులు అదిగో మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉంటాయి. అయ్యా నువ్వు వచ్చింది ఇందుకోసం, మోక్షం పొందడం కోసం, కనుక నువ్వు మోక్షం పొందాలి. మానవ జీవిత పరమార్థం ఏమిటంటే మోక్షమే. కాబట్టి మోక్షం కొరకు ప్రయత్నించండి. మోక్షం కోసం ప్రయత్నం చేయకపోతే మానవ జన్మను నువ్వు వృధా చేసుకున్నట్టు అవుతుంది, అది గొప్ప నష్టం నీకు అని ఎంతో ఆవేదనతో, ఆక్రోశంతో తిట్టి మరీ చెప్తా ఉంటాయి. ఎందుకంటే అప్పుడప్పుడు మనకి మామూలుగా చెప్తే వినిపించవు, అందుకని బాగా తిట్టిగానే చెబితే కాస్త లోపలికి పోతూ ఉంటాయి. అందుకని అప్పుడప్పుడు తిట్టి కూడా చెప్తూ ఉంటాయి అన్నమాట. మనం మాట విన్నటువంటి పిల్లల్ని ఏం చేస్తాం, ముందు మామూలుగా చెప్తాం, వినకపోతే తిడతాం, లేకపోతే కొడతాం. కాబట్టి చెప్పి తిట్టి కొట్టి కూడా మనం వాడి ఎట్లయినా సరే వాడి చేత వినిపించాలని ప్రయత్నం చేస్తాం, వాళ్ళని సరైనటువంటి మార్గంలో పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. అలాగే ఉపనిషత్తులు కూడా దారి తప్పినటువంటి ఈ పసివాళ్ళని, ఈ గడ్డాలు మీసాలు వచ్చినటువంటి ఈ పసివాళ్ళని అవి కూడా ఇలా మామూలుగా చెప్పి తిట్టి కొట్టి ఏదో రకంగా ఆక్రోశించి ఆవేదనతో వీళ్ళని దారిలో పెట్టాలి అనేటువంటి భావనతో అలా చెబుతూ ఉంటాయి. ఈశావాస్యోపనిషత్తు దశోపనిషత్తుల్లో మొట్టమొదటిది, అందులో 3వ మంత్రం చెప్తుంది, అసూర్యా నామతే లోకాః అంధేన తమసావృతాః తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకేచాత్మహనో జనాః అని. అంటే ఎవరైతే ఆత్మను తెలుసుకోరో ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం అంటే ఏదో చావటం కాదు. ఆత్మహత్య అంటే ఆత్మను తెలుసుకోలేనటువంటి వాళ్ళు. కాబట్టి అలా ఆత్మను తెలుసుకోలేనటువంటి వాళ్ళు ఎక్కడికి చేరతారయ్యే వాళ్ళనంటే మరణించిన తర్వాత చేరుకునేటువంటిది అసూర్యానామతే లోక, సూర్యుడు లేనటువంటి లోకాలు అంటే చీకటి లోకాలు. కాబట్టి ఆ చీకటి లోకాలకు వెళ్తావు. చీకటి లోకాలంటే బుద్ధి లేనటువంటి జన్మలు అని అర్థం. బుద్ధి లేనటువంటి వాడికి అంతా చీకటి, అంతా అంధకారమే, అంతా అజ్ఞానమే. కాబట్టి అటువంటి జన్మలు నీకు వస్తాయి అని ఈశావాస్యోపనిషత్తు హెచ్చరిస్తుంది మనకి. ఇది తిట్టి చెప్పటం అంటే. అలాగే కేనోపనిషత్తు కూడా 2వ ఖండంలో 5వ మంత్రం చెప్తుంది, ఇహ చేదవేదీత్ అధ సత్యమస్తి నచేదిహావేదిత్ మహతీ వినష్టి. అయ్యా జీవించి ఉండగానే నువ్వు గనక తెలుసుకుంటే పరమ సత్యం నీకు దొరుకుద్ది. అలా తెలుసుకోలేకపోతే ఎంతో గొప్ప నష్టం, మహతీ వినష్టి, గొప్ప నష్టం అని చెప్తుంది. ఏమిటి తెలుసుకోవాలి జీవించి ఉండగానే అంటే, ఈ లోకంలో జీవించి ఉండగానే ప్రాణం పోకముందే నీ ఇంద్రియాలన్నీ పనిచేస్తూ ఉన్నప్పుడే నీ పరమ లక్ష్యమైనటువంటి మోక్షాన్ని సాధించుకో, లేదా గొప్ప నష్టం. ఏమిటా నష్టం? ఏముంది, మళ్ళీ మళ్ళీ జన్మలెత్తుతూ మళ్ళీ మళ్ళీ పుడుతూ మళ్ళీ మళ్ళీ చస్తూ ఈ రకరకమైనటువంటి దుఃఖాలన్నీ కూడా అనుభవించాలి, అనేకమైనటువంటి దుఃఖాలు అనుభవిస్తూ ఉండాలి, అనంతమైనటువంటి ప్రయాణం సాగిస్తూ ఉండాలి అని హెచ్చరిక చేస్తూ ఉంది. అలాగే కఠోపనిషత్తు
కఠోపనిషత్తులో కూడా 6వ అధ్యాయం 4వ మంత్రం ఇదే విషయాన్ని చెప్తుంది. ఇదే మాటల అక్షరాలు కూడా కొన్ని కలుస్తూ ఉంటాయి. యహచేత్ అశకత్బోద్ధం ప్రాక్ శరీరస్య విస్రవ తత సర్గేషు లోకేషు శరీరత్వాయ కల్పతే. శరీరం పడిపోవటానికి ముందే, అంటే దేహం రాలిపోవటానికి ముందే ఈ జన్మలోనే ఆత్మను తెలుసుకున్నావా, ముక్తి మోక్షం నీకు వస్తుంది. అలా తెలుసుకోలేకపోయావా? ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి లోకాల్లో శరీర ధారణ చేసి జనన మరణ చక్రంలో నువ్వు కాస్త ఇరుక్కుపోవాలి, నువ్వు కాస్త సతమతమైపోతూ ఉండాలి అని హెచ్చరిక చేస్తున్నది ఉపనిషత్తు. అంటే దీన్ని బట్టి ఈ శృతి శిరస్సులు, ఈ శృతులకి శిరస్సులు అనగలిగినటువంటి ఉపనిషత్తులు ఆత్మ సాక్షాత్కారం కోసం మనం ఎంతగా తప్పించాలో, మనం ఎంత తపన పడాలనో, ఎంత తపస్సు చేయాలనో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. పశువులు కేవలం బ్రతకటమే వాటి యొక్క లక్ష్యం. బ్రతకటం ప్రధానంగా జీవిస్తూ ఉంటాయి. బ్రతకాలి కాబట్టి ఏదో తినాలి కదా, అందుకని చిక్కిన దాన్నెలా తింటూ ఉంటాయి, అలా బ్రతుకుతూ ఉంటాయి. మానవుడు కూడా అలాగే పశువులాగా కేవలం బ్రతకటమే ప్రధానం అనుకోనే బ్రతకటానికి తినాలి కనుక తింటూ ఆ తినటం బ్రతకటం, తినటం బ్రతకటం ఇదే కనుకైతే ఈ మానవుడిని కూడా ద్విపాద పశువు అని అంటారు. అంటే 2 కాళ్ళు ఉన్నటువంటి పశువు అని అంటారు. అంటే బుద్ధి ఉండి కూడా ఉపయోగించుకునేటువంటి వాడు అవుతాడు. వాటికి ఎలాగో బుద్ధి లేదు కనుక ఉపయోగించుకునే ప్రశ్న లేదు. కానీ మానవుడు బుద్ధి ఉండి కూడా ఆ బుద్ధిని కనుక ఉపయోగించుకోకపోతే అటువంటి వాడు కూడా ద్విపాద పశువు అవుతాడు. ఈ జన్మలో సాధించలేనటువంటి దాన్ని ఏదో జన్మలో సాధిద్దాం, ఏదో లోకంలో సాధిద్దాం అని అనుకుంటే అదంతా నీ భ్రమ. ఎందుకంటావా? నువ్వు ఏదైనా సాధించాలంటే ఈ లోకంలో సాధ్యమే కానీ ఆ లోకాల్లో సాధ్యం కాదు. ఎందుకని? అక్కడ దేహం ఉండదు, దేహం లేనటువంటి జన్మలు కనుక నువ్వు ఏమి సాధించడానికి వీల్లేదు. అంటే ప్రాపర్ ఛానల్ మోక్షాన్ని కనుక పొందాలి అని అంటే ప్రాపర్ ఛానల్ ఏమిటి అని అంటే మానవ జన్మ. మానవ జన్మ వచ్చినప్పుడే నువ్వు దీన్ని ఉపయోగించుకోవాలా. ఈ జన్మ మొత్తం అయిపోయిన దాకా నువ్వు నిద్రపోయి ఆ చివరిలో ఎప్పుడో మేలుకుంటే ఏం లాభం లేదు. అందుకనే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని అంటాం. కాబట్టి ఈ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఉండకూడదు. జీవితం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనం వేదాంతాన్ని పట్టుకుంటే ఏమీ ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇదిగో ఈ జీవితం ఉండగానే, ఈ శరీరం ఉండగానే ప్రాక్ శరీర విమోక్షణాత్, ఈ మాట భగవద్గీత కూడా చెప్తుంది. ఎందుకంటే ఉపనిషత్తుల యొక్క సారం గనక భగవద్గీత శక్నోతి హైవయస్సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తస్స సుఖీ నరః. ప్రాక్ శరీర విమోక్షణాత్, ఈ శరీరాన్ని విడిచిపెట్టడానికి ముందే ఈ కామక్రోధాల యొక్క వేగాన్ని కాస్త అరికట్టు. అలా అరికట్టినటువంటి నరుడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాడే సుఖి, అటువంటి వాడే సుఖిస్తాడు అని మనకి భగవద్గీత కూడా తెలియజెప్తూ ఉంది. అందువల్ల ఉపనిషత్తులన్నీ కూడా ఇలా నీవు జీవించి ఉన్నప్పుడే నీ తెలివితేటలను ఉపయోగించుకో, నీ బుద్ధిని ఉపయోగించుకో అని చెబుతున్నాయి. ఇలా గనక బుద్ధిని గనక ఉపయోగించుకోకపోతే అది పెద్ద మూర్ఖత్వం అవుతుంది. ఇంత మూర్ఖత్వం నీ బుర్రలో గనక ఉంటే నీకు వచ్చే జన్మలు కూడా మూర్ఖపు జన్మలే. నీ బుద్ధి గనక పని చేయించకపోతే బుద్ధి లేని జన్మలు వస్తాయి. నువ్వు మూర్ఖంగా కనుకుంటే మూర్ఖపు జన్మలు వస్తాయి. ఆ బుద్ధి లేని జన్మలో మూర్ఖపు జన్మలో కావాలనుకుంటే అదిగో ఇప్పుడు ఇలా మూర్ఖంగా ఉండాలి. లేదా నీవు ఈ జీవితాన్ని, ఈ జన్మని చరితార్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యి అని ఉపనిషత్తులన్నీ కూడా ఆక్రోశించి చెబుతూ ఉన్నాయి. అయితే మరి ఎలా సాధించాలి దీన్ని? రైట్, ఉపనిషత్తులన్నీ కూడా ఆక్రోశించి చెబుతున్నాయి. మోక్షం అంటే ఏమిటో, ఎలా పొందాలో మరి చెబుతూ ఉన్నాయి. బాగానే ఉంది. అయితే ఈ లక్ష్యాన్ని, ఈ ముక్తిని ఎట్లా చేరుకోవటం, దేనివల్ల మనం ఈ ముక్తిని అందుకోగలుగుతాం అని అంటే ఆ విషయాన్ని ఈ శ్లోకంలో ఒక పదం ద్వారా చెప్పారు. నిజతత్వబోధే చేతసః నిలయనం. నిజతత్వబోధే చేతసః నిలయనం. నిజతత్వబోధే అంటే తన యొక్క స్వరూపాన్ని,
తన యొక్క స్వస్థితిని తెలుసుకోవటం ద్వారా, తన యథార్థ స్థితిని తెలుసుకోవటం ద్వారా. ఎందుకంటే ప్రతి మానవుడు కూడా నేను దేహాన్ని, మనస్సుని, బుద్ధిని అనేటువంటి భావంలోనే ఉంటాడు తప్ప నిజమైనటువంటి తన యథార్థ స్వరూపాన్ని తెలుసుకోడు, అలా తెలుసుకున్న దాంట్లో ఉండడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, నిజతత్వ బోధే, నీ యథార్థమైనటువంటి స్వరూపాన్ని గుర్తెరగటం ద్వారా, నీ యథార్థ తత్వాన్ని తెలుసుకోవటం ద్వారా ఏమవుద్ది? మనస్సు అంతమైపోయి చేతస విలయనం నశించిపోతుంది, మనోనాశనం. అదిగో అలా మనోనాశనం అయినప్పుడే ఆనందం, అదే మోక్షం. నిజంగా ఈ లోకంలో సుఖాలు కానీ దుఃఖాలు కానీ మన యొక్క మనస్సు వల్లనే వస్తున్నాయి. బంధం కానీ మోక్షం కానీ మన మనస్సు వల్లనే. అందుకే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నారు. మనుష్యుల్లో బంధానికి మోక్షానికి కారణం ఏమిటంటే మనస్సే. కాబట్టి మన మనస్సే మనకి బంధాన్ని కలిగిస్తుంది, మన మనస్సే మనకి మోక్షాన్ని కలిగిస్తుంది. ఎప్పుడు బంధం, ఎప్పుడు మోక్షం? మన యొక్క మనస్సు ప్రాపంచికమైనటువంటి విషయాల్లో ఇరుక్కుపోయినప్పుడు ఆ మనస్సు కాస్త కల్మషం అవుతుంది, మళ్ళీ మళ్ళీ ఈ లోకంలోకి వచ్చేటట్టు చేస్తుంది, అదే బంధం. అలా కాకుండా మన మనస్సుని గనక నిరంతరము కూడా పరమాత్మలో గనక నిలిపితే, పరమాత్మ జ్ఞానంతో మన మనస్సుని గనక పూరిస్తే, మనలో ఉన్నటువంటి రాగద్వేషాలు తొలగిపోయి మన మనస్సు స్వచ్ఛమై నిర్మలమై పూర్తిగా ఆ పరమాత్మలో రమించి 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 ఆ పరమాత్మలో ఐక్యమైపోతుంది. భ్రమర కీటక న్యాయం. ఆ భ్రమర కీటక న్యాయాన్ని బట్టి కీటకం ఎప్పుడు కూడా భ్రమరాన్ని తలుచుకొని ఆ భ్రమరం అయిపోద్ది. అలాగే ఇక్కడ కూడా మనం పరమాత్మను తలుచుకొని పరమాత్మ అవుతాం. అయితే అలా తలుచుకోవాలి, అలా అయ్యేదాకా తలుచుకోవాలి. ఎప్పుడవుతామని ఎదురు చూడకూడదు. ఎప్పుడవుతామో మనకు తెలియదు, అలా తలుచుకుంటూ ఉండాల్సిందే. ఈ ప్రకారంగా ఇలా పరమాత్మలో ఐక్యమైపోయేటువంటి స్థితి ఈ మనస్సుకి ఉంది. ఎందుకంటే మనస్సు యథార్థంగా అసలు పరమాత్మే. కాకపోతే ఈ కల్మషాల వల్ల అది మనస్సు అయింది. ఆ కల్మషాలు తీసేస్తే అది పరమాత్మే అవుతుంది. ఇదే మోక్షం. ఇలా మనస్సు పరమాత్మలో ఐక్యమైపోతుంది అని అంటే మనస్సు లేకుండా పోయింది అని అర్థం. మనస్సు లేకుండా పోయింది అని అంటే దాన్ని మనోనాశనం అని అంటారు. ఈ మనోనాశనాన్ని గురించే రమణ మహర్షి ఓ శ్లోకంలో చెప్పడం జరుగుద్ది. మనోనాశనం, మనోలయం అనేటువంటి రెండింటిని గురించి కూడా రమణ మహర్షి తన యొక్క ఉపదేశసారం అనేటువంటి గ్రంథంలో చెప్పారు. అయితే ఈ మనస్సు ఎట్లా నాశనం అవుతుందో కూడా ఆయన చెప్పారు. ఏం చెప్పారు? మనసు అంటే ఏమిటో విచారణ చేయి. అలా విచారణ చేస్తే మనస్సు అనేది లేకుండా పోతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది మనోనాశనమే కదా. మరి మనోనాశనం ఎట్టవుద్దండి? అసలు మనస్సు అంటే ఏమిటి? ఈ విచారణ ప్రారంభించు. అందుకన్నారు మానసం తు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గ ఆర్జవాత్. మానసం తు కిం మార్గణే కృతే, మనస్సు అంటే ఏమిటి అనేటువంటి విచారణ కనుక చేస్తే నైవ మానసం, మనస్సు లేనే లేదు, మార్గ ఆర్జవాత్, ఇదే నీకున్నటువంటి విచారణ మార్గం అని భగవాన్ రమణ మహర్షి చెప్పడం జరిగింది. అయితే మనోనాశనం అనగానే మనకు కొన్ని సందర్భాల్లో మనోనాశనం జరుగుద్ది. మూర్ఛ వచ్చినప్పుడు, మత్తు మందులు తీసుకున్నప్పుడు, గాఢ నిద్రలో, ఇలాంటి సందర్భాల్లో ప్రతివాడికి కూడా మనసు నాశనం అయిపోద్ది, ఏముండదు. అయితే ఆ తర్వాత ఎప్పుడైతే గాఢ నిద్రలో నుంచి మేలుకుంటేనో, మూర్ఛల నుంచి తేరుకుంటేనో, అలాగనే మత్తు మందుల యొక్క ప్రభావం తగ్గితేనో ఏమవుతుంది? మళ్ళీ మనసు కాస్త యథాప్రకారం వచ్చేస్తుంది. అందువల్ల ఇది మనోనాశనం కాదు, ఇది మనోలయం అని అంటారు. ఎవరైతే శాస్త్రాల ద్వారా, సద్గురువుల ద్వారా ఆత్మజ్ఞానాన్ని గ్రహించి నేను ఆత్మనే కానీ ఈ దేహమో, ఈ మనస్సో, ఈ బుద్ధో నేను కాదు అని చక్కగా తెలుసుకొని
అటువంటి ఆత్మగా ఉండేందుకు ఎవరైతే ప్రయత్నం చేస్తారో, ఎవరైతే అటువంటి స్థితిని సాధిస్తారో, ఇక అటువంటి వాళ్ళకి మనస్సు అనేటువంటి దానికి చోటే ఉండదు. అదే మనోనాశనం. అంటే నేను ఎవరిని అని తెలుసుకొని ఆ ఆత్మస్థితిలో ఉండిపోవటమే మనోనాశనం. ఆత్మస్థితిలో ఉంటే ఇక మనసు లేదు, మనోస్థితిలో ఉంటే ఆత్మస్థితి లేదు. కాబట్టి అక్కడ ఉన్నది ఒక్కటే. మనం మనసుగా ఉన్నాం అనుకోండి, ఆత్మ అంటే ఏమిటో మర్చిపోతాం. ఆత్మగా ఉన్నాం అనుకోండి, మనస్సు అనేటువంటిది లేకుండా పోతుంది. అదిగో ఆ విధంగా ఈ స్థితిని, ఈ ఆత్మస్థితిని మనం అందుకోవాలి. ఆత్మస్థితిని అందుకుంటే మనసు కాస్త లయమైపోద్ది. మనసు లయమైపోయిందంటే మోక్షం. ఈ మోక్షం అంటే శాశ్వతమైనటువంటి ఆనందం, సమస్తమైనటువంటి దుఃఖాలు, బాధలు, భయాలు, అలజడులు, ఆందోళనలు అన్నీ లేకుండా, ఏమీ లేకుండా ఉండేటువంటి శాశ్వతమైనటువంటి స్థితి, దుఃఖరహితమైనటువంటి స్థితి. మరి ఈ స్థితిని మనం అందుకోవాలన్నా, అందుకు తగినటువంటి సాధనలు మనం చేయాలన్నా మనకి దారి చూపించేటివి ఏమిటి అని అంటే అవే ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులు మనకి ఎంతటి పరమ ప్రమాణమో, భారతదేశంలో జన్మించినటువంటి వాళ్ళందరికీ కూడా వేదాలు పరమ ప్రమాణమైనటువంటివి. వేదాలకు అంతంలో ఉన్నటువంటి ఉపనిషత్తులు పరమ ప్రమాణమైనటువంటివి. ఈ ఉపనిషత్తుల సారమైనటువంటి భగవద్గీత కూడా పరమ ప్రమాణమైనటువంటిది. కనుక ఇక్కడ ఈ వేదాలు ఎంత ప్రమాణమైనటువంటివో ఈ సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు తర్వాత 3వ శ్లోకంలో చెప్పబోతున్నారు. దాన్ని మనం రేపు చెప్పుకుందాం.